పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. కొంతమంది ధ్యాన దశలో ఉన్నప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉంటారు. ఎప్పుడైతే వారు ధ్యాన స్థితిలో ఉంటారో అలాంటప్పుడు దేవునితో అంటుకట్టుబడి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటారు. వారు ఆత్మీయులుగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ధ్యాన స్థితి నుండి సంపన్న స్థితిలోకి వెళ్ళారో, ఎప్పుడైతే ఐశ్వర్యవంతులుగా మారారో, ఐశ్వర్యంలో ఆత్మీయత అనేది ఉండదు. కానీ మనము యోబు భక్తుల్ని చూసినట్లయితే యోబు ఐశ్వర్యవంతుడిగా ఉండి కూడా ఆత్మీయుడిగా ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది. యోబు అనుదినము కూడా ఒక చర్యని పాటిస్తూ ఉన్నాడు. ఏంటి అనుదిన చర్య అంటే, అనుదినము కూడా అతను వాకింగ్కి వెళ్ళడం కాదు, లేకపోతే అనుదినము న్యూస్ పేపర్ చదవడం కాదు, లేకపోతే అనుదినము వార్తలు వినడం కాదు. కానీ ఏంటి ఆ దినచర్య, ఏ దినచర్య యోబు కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. అనుదినము కూడా యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, ప్రభు నా ఆస్తి ఇంకా పెరగాలి, నా ఆస్తిని ఇంకా అభివృద్ధి చెయ్యి అని అతను ప్రార్థన కాదు. కానీ ఏంటి యోబు యొక్క ప్రార్థన అని మనం ఆలోచన చేస్తే, తన బిడ్డల ఆత్మీయ స్థితి కోసము యోబు శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. వారు ఎక్కడ పాపం చేస్తారేమో అని చెప్పి వారి కోసము వారిని పవిత్రపరచడానికి అరుణోదయంగా లేచి వారి కొరకు దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిగా బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. వారి ఆత్మీయ స్థితి కోసం నువ్వు గమనించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, యోబు భార్య ఉంది, ఆమె ఏం చేస్తూ ఉందంటే, చిన్నోడా భోజనం చేసావా, పెద్దోడా భోజనం చేసావా, అన్నం పెట్టనా అని అడుగుతుంది. ఆమె భౌతికమైన విషయాల గురించి శ్రద్ధ తీసుకుంటుంది, కానీ ఆత్మీయమైన విషయాల గురించి తల్లికి శ్రద్ధ లేదు. కానీ యోబు మాత్రం ఒక తండ్రిగా ఉండి పిల్లల యొక్క ఆత్మీయ స్థితి కొరకు శ్రద్ధ తీసుకుని వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి తల్లులుగా మీరు కూడా మీ పిల్లల కోసము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారిని మీరు రోజు కూడా ఆత్మీయంగా వారిని పెంచేవారుగా ఉండాలి. ఆత్మీయత అనేది వారికి నేర్పించాలి. ఒకవేళ మీరు ఆస్తులు సంపాదించి ఇస్తే ఆ ఆస్తుని మీరేమో కష్టపడి కూడబెట్టి దాచి తినక కూడబెట్టి దాచి పిల్లలకి ఇస్తారు. కానీ ఇచ్చిన తర్వాత వారికి దాని విలువ తెలియక ఒకవేళ పిల్లలు ఆర్పేస్తే దాన్ని ఆర్పేచ్చు. పెద్దలేమో కూడబెడతారు, పిల్లలేమో దాన్ని ఆర్పుతూ ఉంటారు. కానీ నువ్వు ఆత్మీయంగా వారిని పెంచితే, వారి ఆత్మీయంగా ఉన్నప్పుడు వారి ఆత్మీయత వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఒక వ్యక్తి అంతా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత 60 లక్షలు అతనికి వచ్చిన తర్వాత అది బ్యాంకులో వేసుకున్నాడు. బ్యాంకులో వేసుకున్న తర్వాత తన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడంట, నాన్న ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ నాకు ఇవ్వి, నాకు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడంట. తీసుకుని సరే నా కుమారుడు తెలివైనడు కదా, ఏం పర్లేదులే అని చెప్పి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత కుమారుడు ఏం చేశాడు అంటే, పొరపాటున డబ్బులు ఎవరికో కొట్టేశాడు. తండ్రి ఏమో కష్టపడి కూడగట్టాడు, కుమారుడేమో నిమిషంలో ఆర్పేశాడు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే పిల్లలు ఆర్పే పనిలో ఉంటారు. కానీ ఒకవేళ నువ్వు డబ్బిస్తే దాన్ని వారు కాపాడుకోలేకపోవచ్చేమో, కానీ ఆత్మీయతను నువ్వు ఇస్తే, ఆత్మీయంగా వారిని పెంచితే, వారి ఆత్మీయత ఒకవేళ ఉన్నా లేకపోయినా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి మంచి భవిష్యత్తు దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యోబుని మనం చూసినట్లయితే తన కుటుంబం కొరకు ఆత్మీయమైన శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నేను అన్ని ఇచ్చానులే, పిల్లలకి సంపాదించాను, వారికి లోటు ఏమీ లేదు, అన్ని ఇచ్చేసానులే, ఇంక దేనికోసం ఆలోచించక్కర్లేదు అని అనుకోవట్లేదు. కానీ ప్రభు అన్నీ ఉన్నా నా కుటుంబంలో ఆత్మీయత ఉండాలి, నా బిడ్డలు ఆత్మీయంగా వారు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి వారి కొరకు అరుణోదయమైన ప్రార్థన చేసి బిడ్డల్ని పవిత్రపరుస్తా ఉన్నాడు. నిజానికి యోబును చూసినప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఒక సంపన్నమైన
స్థితి కలిగి ఐశ్వర్యవంతుడిగా యోబు ఉన్నా కూడా అతను మనం చూసినప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఒక ఆత్మీయుడిగా యోబు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఏమాత్రం కూడా ఆత్మీయతని విడిచిపెట్టని బిడ్డగా ఆ వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. అందుకే ఆ వ్యక్తిని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునే దేవుని యందు 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించదుగా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇప్పుడు దేవుడు యోబుని గురించి స్వయంగా దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం ఎవరినైనా పొగడాలనుకోండి, వారి ముఖశుద్ధి కోసమో వారి ఎదురుగా మనము చెప్తూ ఉంటాం. నిజానికి మనసులో వారి గురించి గొప్పగా చెప్పాలని లేకపోయినా వారు ఎదురుగా ఉన్నారు కాబట్టి వారి కోసం చెప్పాలి కాబట్టి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. కానీ దేవునికి వచ్చినప్పుడు ఆయన ఏదో చెప్పాలని కాదు, లేకపోతే మనలో ఉన్న వాటిని ఆయన తీసేసో లేకపోతే లేని వాటిని మనలో ఏసో చెప్పడు. కానీ మనలో ఏదైతే ఉందో దాన్నే దేవుడు చెప్తాడు. ఇప్పుడు యోబుని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, నా సేవకుని గురించి నువ్వు ఆలోచించవా? నా సేవకుడు ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడో, ఎంత నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత నీతిగా అతను జీవిస్తున్నాడో ఆలోచించవా? భూమి మీద అతని వంటి వాడే ఎవరు లేరు. భూమి మీద అలాంటి వాడిని మళ్ళా మనము చూడలేమని చెప్పి దేవుడే స్వయంగా యోబుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సాక్ష్యం ఇస్తా ఉన్నప్పుడు ఇప్పుడు అపవాది ఏమంటుంది అంటే 9వ వచనము, అని అడుగగా అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేది కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. చాలండి. ఇప్పుడు అపవాది అంటా ఉంది, ఈ సంభాషణ ఎవరికి మధ్యలో జరుగుతుంది అంటే దేవుడికి అపవాదికి మధ్య జరుగుతుంది. యోబు లేనప్పుడు దేవుడు యోబు కోసము సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలో అపవాది అంటా ఉంది, యోబు ఊరకలేని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరికి అతను ఏదో పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా జీవిస్తూ ఉన్నాడా? నువ్వు అతన్ని దీవిస్తున్నావు కాబట్టి, అతని ఇంటి వారిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు కాబట్టి, వారు నీ నుంచి దీవెన పొందుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు విస్తరించబడ్డాడు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అదే ఒకవేళ నువ్వు అతని నుంచి ఆస్తులన్నీ కూడా ఒకవేళ తీసేసి చూడు, ఒకవేళ అతన్ని నువ్వు పరీక్షించి చూడు ఎలా ఉంటాడో చూడని చెప్పేసి అపవాది అంటా ఉన్నాడు. అంటా ఉన్నప్పుడు 12వ వచనము, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఇప్పుడు అపవాది అంటా ఉన్నాడు, ఇప్పుడు అపవాదికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు యోబుని ముట్టడానికి, యోబు జీవితంలో శ్రమ అనుభవించడానికి ఇప్పుడు దేవుడే వారికి అవకాశము ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మన జీవితంలో పరిస్థితులు శ్రమలు ఎలా వస్తాయి? మన జీవితంలో దేవుడు అనుమతిస్తే వస్తాయా, లేకపోతే దేవుడు అనుమతించకుండా వస్తాయా? మన జీవితంలో కొన్ని శ్రమలేమో మన తొందరపాటును బట్టి, మన యొక్క అజ్ఞానాన్ని బట్టి, మన బుద్ధిహీనతను బట్టి కొన్ని శ్రమలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు 2 అంతస్తుల మేడ మీద నుంచి ఒక వ్యక్తి కిందకు దూకేశాడు అనుకోండి, అది దేవుడు అనుమతించినట్లా, అతని బుద్ధిహీనత వల్ల జరిగినట్లా? అతని బుద్ధిహీనత వల్ల జరిగినట్లు. ఇప్పుడు బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఏ చెట్టుకో తీక్కున్నాడు, గుద్దుకున్నాడు అనుకోండి, ఇప్పుడు దేవుడు అనుమతించాడా? ఆమెతే కొని తెచ్చుకున్నాడా? ఆగత్తే కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మన బుద్ధిహీనత వల్ల, మన అజ్ఞానం వల్ల కొన్ని శ్రమలు మన జీవితంలో మనమే అనుమతించుకుంటూ ఉంటాము. కొన్ని శ్రమలు మాత్రము దేవుడు మన జీవితంలో అనుమతిస్తా ఉంటాడు. ఇప్పుడు యోబుకి దేవుడు శ్రమలు అనుమతించాడు అంటే ఈ వ్యక్తి ఏదో పాపం చేసిన వాడని అర్థం కాదు. కొంతమంది అంటూ ఉంటారు, జీవితంలో శ్రమలు వచ్చేసరికి వారు ఏదో పాపం చేస్తుంటారు, అందుకే
వచ్చేయండి అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇతను పాపం చేయబట్టి ఇతనికి శ్రమలు రాలేదు, కానీ లేకపోతే దేవుడేదో ఇతనికి బుద్ధి చెప్పాలని, దేవుడేదో ఈ వ్యక్తిని శిక్షించాలని ఈ వ్యక్తి జీవితంలో శ్రమలు అనుమతించలేదు. కానీ ఎందుకు ఈ జీవితంలో శ్రమలు వచ్చాయంటే యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలు అనేవి వచ్చాయి. కొన్ని శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన విశ్వాస జీవితము ఎలా ఉంది అనేది పరీక్షించబడుతుంది. శ్రమ వచ్చినప్పుడు మనము దేవునిలో ఎలా ఉన్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా, దేవుని మనము వెంబడిస్తున్నామా లేదా అని చెప్పి దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తా ఉంటాడు. ఇప్పుడు ఇతని జీవితంలో వచ్చిన శ్రమ కూడా యోబుని పరీక్షించడానికి, తన విశ్వాసానికి పరీక్ష మాత్రమే అయ్యింది. మన జీవితంలో వచ్చే శ్రమలు కూడా మన విశ్వాస జీవితంలో కూడా కొన్ని పరీక్షలు రాయవలసి ఉంటుంది. వచ్చినప్పుడు మనము ఒక్క విషయం మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యోబు ఉన్నాడు బైబిల్లో, యోబుకు చాలా పెద్ద శ్రమలు వచ్చాయి. అతను కూడా విశ్వాస జీవితంలో చాలా పరీక్షలు అనేది రాశాడు. యోబు కంటే నేను పడే శ్రమ పెద్ద శ్రమ ఏమి కాదు, నేను రాసే పరీక్ష పెద్ద పరీక్ష ఏమి కాదు అని మనము గమనించుకోగలగాలి. యోబుని చూసినప్పుడు పరీక్షకి నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. రెండోదిగా మనం యోబుని గురించి గమనిస్తే, యోబుకి శ్రమలు వచ్చినప్పుడు ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు నిజమైన స్నేహితులు కాదు అనే విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి శ్రమ వచ్చినప్పుడు స్నేహితులు ఎలా ఉంటారు అంటే వారి లోపల చాలా ఆనందపడతా ఉంటారు. కానీ పైకి ఒక్కొక్కసారి కొంతమంది అయితే పైకి కూడా ఆనందాన్ని చూపించి బాధ పెడతా ఉంటారు. ఇప్పుడు మనకి శ్రమ వచ్చినప్పుడు మాత్రమే ఎవరు మనకి నిజమైన స్నేహితులు, ఎవరు మనకి నిజమైన స్నేహితులు కాదు అనే విషయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు యోబు కూడా 3 స్నేహితులు ఉన్నారు. వారు కూడా యోబు శ్రమ వచ్చినప్పుడు వారు కూడా ఎలా ప్రవర్తించారు అనేది 16వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనపడుతుంది. ఎత్తి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు. ఇప్పుడు యోబు అనుకుంటా ఉన్నాడు, నేను శ్రమలో ఉన్నాను కదా, నేను వేదనలో ఉన్నాను కదా, ఇలాంటి సమయంలో నా స్నేహితులు వచ్చి నన్ను ఆదరిస్తారేమో అని చెప్పి యోబు అనుకుంటా ఉన్నాడు. నా భార్య వల్ల ఎలాగో నాకు ఆదరణ కలగలేదు, ఆమె ఎలాగో భక్తిహీనురాలు అయిపోయింది, కనీసం నా భార్య వల్ల నాకు ఆదరణ లేదు, నా ఇంట్లో వాళ్ళ వల్ల నాకు ఆదరణ ఎలాగో లేదు, కనీసం నా స్నేహితులైనా వచ్చి నన్ను ఆదరిస్తారేమో, వారి నోటి నుంచి అయినా ఆదరణ మాటలు వస్తాయేమో అని చెప్పి యోబు కనిపెడతా ఉన్నాడు. కానీ వారు ఆదరించే మాటలు మాట్లాడకపోగా ఏం చేస్తూ ఉన్నారు అంటే వారి మాటల చేత ఇంకా యోబుని బాధ పెడతా ఉన్నాడు. పుండు మీద కారం చల్లినట్లుగా ఇంకా వారి మాటల చేత ఇంకా యోబుకి బాధ కలుగు చేస్తా ఉన్నారు. 19వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఒకప్పుడు యోబుని గురించి స్నేహితులందరూ కూడా చెప్పారు, నువ్వంటే నాకు ప్రాణము, మేమందరం కూడా నీకు ఉన్నాము, నీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు ఫోన్ చేయని చెప్పేసి చెప్తూ ఉండేవారు. ఎందుకంటే అప్పుడు యోబు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఉన్నతమైన స్థితిలో యోబు ఉన్నాడు. అతని పరిస్థితి చాలా బాగుంది. ఇప్పుడు అతని పరిస్థితిని బట్టి అందరూ కూడా మేమున్నాము నీకు, మేమున్నాం, అవసరమైతే నీ ప్రాణానికి మా ప్రాణం అట్టేసి కాపాడుతాము అని చెప్పేసి చెప్పేవారు. కానీ ఒకప్పుడు యోబు మరి హీరోలా ఉన్నాడు, కానీ ఒకప్పుడు జీవితం ఇప్పుడు లేదు. ఇప్పుడైతే అతని జీవితం ఎలా ఉందంటే జీరోలా ఉంది. ఒకప్పుడైతే ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, అందరూ కూడా చూసి అప్ప సూపర్ అనేటట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అయ్యో పాపం అనేటట్లుగా అతని జీవితము వచ్చేసింది. వచ్చేసరికి ఇప్పుడు స్నేహితులందరూ కూడా ఎలా అయిపోయారు అంటే అతన్ని బాధించే వ్యక్తులుగా అయిపోయారు. ఇప్పుడు అందరికీ కూడా యోబు ఎలా కనపడుతున్నాడు అంటే ఒక అసహ్యమైన వాడిగా యోబు కనపడతా ఉన్నాడు. ఒకప్పుడు ప్రేమించేవారు ఇప్పుడు ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. నిజానికి మన నిజమైన స్నేహితులు ఎవరు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడే నిజమైన వారు ఎవరో, నిజంగా మనల్ని ప్రేమించేవారు ఎవరో, మనల్ని ప్రేమించలేని వారు ఎవరో మన శ్రమ వచ్చినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. మన శ్రమలో ఎవరు కూడా మనకి నమ్మదగిన వారు కాదు, ఎవరి మీద కూడా మనం నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ దేవుడు మాత్రమే నమ్మకదగిన వాడు. ఆయన మాత్రమే మన దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా మనల్ని ప్రేమించే నిజమైన స్నేహితుడు దేవుడు మాత్రమే. మన చుట్టూ ఉన్న స్నేహితులు ఎలా ఉంటారు అంటే మన దగ్గర నుంచి ఏదో ఒక స్వార్థాన్ని ఆశించి, మన దగ్గర నుంచి ఏదైనా ఫలితాన్ని ఆశించి
భావించి మనల్ని ప్రేమిస్తారు. వారి ప్రేమ నిజమైనది కాదు, కానీ దేవుడు మాత్రమే నమ్మకుండా తగిన వాడు. దేవుడు మాత్రమే మనల్ని నిజంగా ప్రేమించేటటువంటి దేవుడు. హల్లెలూయా. మూడోదిగా మనము యోబు కోసం చూసినట్లయితే, యోబు పరిస్థితులు అసలు ఏమీ కూడా బాలేదు. నిజానికి చాలా బాగులేని పరిస్థితుల్లో అతను వెళ్ళినప్పుడు ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏమంటారంటే, దేవుడు నాకు ఏం చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరొక మాట అంటూ ఉంటారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పేసి అంటాడు. కానీ దేవుడు ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఆయన మంచివాడే కానీ చెడ్డవాడు మాత్రము కాదు. మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఆయన మంచివాడు తప్ప చెడ్డవాడు కానీ కాదు. ఇప్పుడు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని, ఒకవేళ మన రూమ్లోకి మొత్తం డోర్లన్నీ కూడా క్లోజ్ చేసుకుని లోపలికి కాంతి మనం రానివ్వకుండా ఉండి చీకట్లో మనం ఉండి బయట సూర్యుడు లేడు అంటే సూర్యుడు లేనట్ట ఉన్నట్ట చెప్పండి? మనం లేడు అనుకున్నంత మాత్రాన సూర్యుడు లేనట్టు కాదు. ఇప్పుడు మనం శ్రమల్లో ఉన్నంత మాత్రాన దేవుడు చెడ్డవాడు కాదు, ఆయన ఉన్న దేవుడు. అందుకే కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 139 కీర్తన 8 వచనాలు చదువుకున్నాము. నేను ఆకాశంలోకి ఎక్కినాను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకునేను. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే ఆయన ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా దేవుడు ఉన్నాడు. ఆయన ఆకాశంలో ఉన్నాడా అంటే ఆకాశంలో కూడా ఆయన ఉన్నాడు. మనం ఫ్లైట్లో వెళ్తుంటే దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు. మనం భూమిలో ఒకవేళ అడుగు భాగంలోకి వెళ్ళినా దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా కూడా దేవుడు ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా దేవుడు లేనట్లు కాదు, ఆయన చెడ్డవాడు అయినట్లు కాదు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మంచివాడు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యోబు అన్నీ కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. అతను కూడా గొర్రెలు పోయాయి, గాడిదలు పోయాయి, పిల్లలు కూడా అందరూ ఒకే రోజున చనిపోయారు. అన్నిటినీ కూడా ఒకే రోజు పోగొట్టుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు చాలా బాధాకరంగా ఉంటుంది. అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. అన్నీ ఒకే రోజు పోతే అతను నిజంగా చాలా మరి ఒక పేద స్థితిలోకి వెళ్ళిపోతాడు, చాలా కృంగిపోయిన స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదువుదాము. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టి వచ్చున్నాను. ఇప్పుడు యోబు అంటూ ఉన్నాడు, నిజానికి అన్ని కోల్పోయిన స్థితిలో యోబు ఉన్నా కూడా ఏం కోల్పోలేదు అంటే యోబు నిరీక్షణని కోల్పోలేదు. యోబు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుని చున్నాను. ఒకవేళ దేవుడు నన్ను చంపేసినా పర్వాలేదు, దేవుడి కొరకు మాత్రమే నేను కనిపెట్టుకుని ఉంటానని చెప్తున్నాడు. దేవుడి కొరకు మనం ఎప్పుడు కనిపెట్టుకుంటాం చెప్పండి? దేవుడు మనకి అద్భుత కార్యాలు చేస్తాడు అంటే కనిపెట్టుకుంటాము. దేవుడు మనకి మేలు చేస్తాడు అంటే దేవుడిని మనము కనిపెట్టుకుని ఉంటాము. దేవుడి నుంచి మనకి మంచి జరుగుతుంది, లాభం కలుగుతుంది అంటే దేవుడి కొరకు మనం కనిపెడతాం. కానీ ఒకవేళ చెడు జరుగుతుంది అంటే దేవుడి కొరకు మనము కనిపెడతాం. కానీ యోబు అంటూ ఉన్నాడు, ఒకవేళ దేవుడు నన్ను చంపినా కూడా దేవుడి కొరకు నేను కనిపెడతా ఉన్నాను అంటున్నాడు. నిరీక్షణ విడిచిపెట్టని వ్యక్తిగా యోబు మనకు కనపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి ఈ సమయంలో మరొక వ్యక్తులు జ్ఞాపకం వస్తారు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 వ్యక్తులు కనపడుతూ ఉంటారు. వారు కూడా అగ్నిగుండంలో వేయాల్సిన పరిస్థితి వారికి కూడా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ ప్రతిమకి నమస్కారం చేయకపోతే, ఎవరైతే ఆ ప్రతిమను పూజింపరో, ఎవరైతే ప్రతిమకు నమస్కారం చేయరో, ఇప్పుడు వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తామని చెప్పి ఇప్పుడు అక్కడ నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వీరు అంటూ ఉన్నారు, ఒకవేళ మేము మేడుకు కలిగిన అగ్నిగుండంలోకి వెళ్తే ఆ గుండంలో నుంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. దాంట్లో నుంచి దేవుడే మమ్మల్ని రక్షించి బయటికి తీసుకుని వస్తాడు. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ దేవుడి కొరకు మేము చనిపోవడానికైనా కూడా సిద్ధము. ఇప్పుడు చనిపోవడానికైనా వారు ఇష్టపడుతూ ఉన్నారు, కానీ చావు కోసమైనా వారు కనిపెడుతున్నారు, కానీ దేవుని విడిచిపెట్టడానికి మాత్రం వారు
ఇష్టపడట్లేదు. యోబు కూడా అలాగే, ఒకవేళ నన్ను దేవుడు చంపినా, ఒకవేళ నేను చనిపోవలసి వచ్చినా కూడా పర్లేదు, దేవుడి కోసం నేను చనిపోతాను కానీ దేవుడి కొరకే నేను కనిపెట్టుకుని ఉంటానని యోబు చెప్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నిరీక్షణ విడిచిపెట్టలేని వ్యక్తిగా ఉన్నాడు. అలాగే యోబు పాపం చేయలేని వ్యక్తిగా ఉన్నాడు. నోటి మాటతో కూడా యోబు పాపము చేయలేదు. శ్రమ రాగానే నోట్లోంచి మనకి చాలా విరోధమైన మాటలు బయలుదేరుతూ ఉంటాయి. దేవుడు నాకు ఏం చేశాడు, వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, నాకు మాత్రం ఏమీ చేయలేదు అని చెప్పి దేవుడు అన్యాయస్తుడు అని చెప్పి చాలా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యోబు ఎలాంటి పరిస్థితులు ఉంటాయినా అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న నోటి మాట చేత కూడా యోబు పాపము చేయలేదు. యోబు భార్య అంటూ ఉంటుంది, 2వ అధ్యాయము 9వ వచనం చదువు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకి ఉండువా, దేవుని దూషించి మరణము కమ్మనను. అందుకు అతడు చాలు. ఇప్పుడు యోబు భార్య వచ్చి అంటూ ఉంటుంది, ఇంకా ఎంతకాలం నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటావు, దేవుని దూషించి మరణం కమ్ము అని చెప్పి దైవ దూషణ చేసే వ్యక్తిగా ఉంది. దేవునికి విరోధంగా యోబు భార్య మాట్లాడుతూ ఉంది. ఇన్ని కష్టాలు వచ్చే ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది, ఇంకా ఎందుకు బతకడము, దేవుని దూషించి నువ్వు మరణం అయిపో అని చెప్పేసి యోబు భార్య అంటా ఉంది. ఇప్పుడు నిజానికి భార్య ఏమో భక్తిహీనురాలిగా ఉంది. ఇప్పుడు భక్తిహీనురాలైనటువంటి భార్య పక్కన ఉన్నప్పుడు భక్తిపరుడుగా జీవించడము పని అవుతుందా చెప్పండి? ఇప్పుడు భక్తిహీనురాలే పక్కన ఉంది. ఇప్పుడు భక్తిహీనురాలు పక్కన ఉన్నప్పుడు ఈ వ్యక్తి కూడా భక్తిహీనుడు అయిపోవాలి. నిజానికి భార్య మాట వినాలి, కానీ యోబు మాత్రము భార్య మాట వినలేదు. నిజానికి భార్య మీద కోపపడతా ఉన్నాడు. నిజానికి భక్తిహీనులు మన చుట్టూ కనిపించినప్పుడు వారితో మనం కలిసిపోతూ ఉంటాము. వారు ఎలా జీవించారో అలా జీవిస్తూ ఉంటాం. వారి మాటలు వినడానికి మనము సిద్ధపడుతూ ఉంటాం. భార్య వచ్చి దేవుని దూషించినవు మరణము కమ్ము అంటే వేరే వాళ్ళైతే మాట వింటారు. నిజానికి స్త్రీలకు ఉండే సమస్య ఏంటి అంటే ఎవరు ఏది చెప్పినా కూడా వింటూ ఉంటారు. నిజానికి మంచి విషయాలు చెప్తే వాటిని తీసుకోరు, వాటిని చేయడానికి కూడా ఇష్టపడరు. కానీ ఎవరైనా చెడ్డ సలహాలు ఇస్తే, ఎవరైనా చెడ్డ మాటలు చెప్తే వెంటనే అవి నమ్మేస్తారు, అలా చేయడానికి చూస్తారు, అలా చేసేస్తారు. కానీ యోబు భార్య వచ్చి మరి దూషించి మరణం గమ్మని ఒక చెడ్డ సలహా ఇస్తూ ఉంటే ఆ మాట యోబు వెళ్ళలేదు. భక్తిహీనురాలే పక్కన ఉన్నా కూడా అతను భక్తి జీవితాన్ని ఏమాత్రము కూడా యోబు పాడు చేసుకోలేదు. తిరిగి అంటా ఉన్నాడు, 10వ వచనం చదువుదాము. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుడి వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనను. ఇప్పుడు యోబు అంటా ఉన్నాడు, దేవుని దగ్గర నుంచి మనం ఒకవేళ మేలైతేనే అనుభవిస్తామా, కీడైతే మనము అనుభవింప తగదా అని చెప్పి భార్య మీద కోపపడుతూ ఉన్నాడు. నిజానికి దేవుని మీద ఈ వ్యక్తి కోపపడాలి. ఎందుకంటే ప్రపంచాన్ని అంత యథార్థంగా జీవించాను, అంత నీతిగా నేను జీవించాను, కానీ నాకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నామని చెప్పి దేవుని మీద యోబు కోపపడాలి. కానీ దేవుని మీద యోబు కోపడలేదు, కానీ తిరిగి తన భార్య మీదే పడుతూ ఉన్నాడు. నిజానికి చాలా మందికి కోపం రాదు. నాకు చాలా కోపం రాదండి, మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు ఒక్క మాట కూడా నేను అన్నని చెప్పేసి తల్లులు అంటూ ఉంటారు. నిజానికి కోపం అనేది మనిషికి అన్ని సందర్భాల్లో పని రాదు, కానీ కొన్ని సందర్భాల్లో కోపము రావాలి. పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు వారు తప్పు చేసినా కూడా మా పిల్లలంటే నాకు చాలా ఇష్టము, వారంటే నాకు చాలా ప్రేమ, నేను ఏమి కూడా అని వేళ ఏమి అనలేదనుకోండి, పిల్లలు ఎలా తయారవుతారు చెప్పండి? వారు తప్పు చేసినా కూడా శిక్షించకపోతే వారు చేతకాని వారుగా పనికిరాని వారుగా వారు అయిపోతారు. కాబట్టి నీ పిల్లల మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా వారు తప్పు చేసినప్పుడు వారి మీద కోప్పడాలి, అవసరమైతే ఒక దెబ్బ వేయాలి, పిల్లల్ని శిక్షించాలి. వారిని శిక్షించినప్పుడు మాత్రమే ఒక మంచి మార్గంలోకి వస్తారు. కాబట్టి కోపడకుండా ఉండను అంటే పనవదు. కొన్ని విషయాల్లో మనము ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా కోపం కలిగిన వారిగా ఉండాలి. ఇంట్లో భర్తకు చెప్పాలి, మందిరానికి వెళ్దాము రండి అని చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, రోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి రండి అని చెప్పాలి, ప్రార్థన చేయండి అని చెప్పాలి. ఒకవేళ వారు నువ్వు చెప్పినా కూడా వినకపోతే పర్లేదు, విషయంలో కోపడము మంచిదే, కోపడైనా కూడా వారికి చెప్పొచ్చు. మంచి దారిలోకి రావాలంటే కొంచెం కోపడినా కూడా తప్పు లేదు. ఇప్పుడు భార్య మీద కోపడుతూ ఉన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావంటే ఒకవేళ మేలైతేనే మనం పొందుకుంటామా, ఒకవేళ దేవుడు కీడిచ్చినా కూడా పర్వాలేదు, దాన్నైనా కూడా మనము
పొందుకుంటామని చెప్పి నువ్వు యోబు నోటి మాట చేత కూడా ఏమాత్రము పాపము చేయలేని వ్యక్తిగా ఉన్నాడు. అలాగే యోబును మనం చూసినట్లయితే 42వ అధ్యాయము 8వ వచనం చదువుతాము. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబునకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకి ఉంటున్నట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుక లేదు. యోబుని గూర్చి దేవుడు చెప్తా ఉన్నాడు. యోబు నోటు మాటతో అయినా కూడా పాపము చేయలేదు, యుక్తమైనది యోబు పలకలేదు అని చెప్పి దేవుడే యోబుని గూర్చి సాక్ష్యము ఇస్తా ఉన్నాడు. నిజానికి యోబు స్నేహితులు వచ్చినప్పుడు వారు చాలా విరోధమైన మాటలు పలికారు, ఎంతగానో యోబుని బాధించిన వారిగా ఉన్నారు. ఆ అన్ని మాటలు కూడా దేవుడు విన్నాడు. మీకులా యోబు నా సేవకుడు యుక్తమైనది పలకలేదు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. ఇప్పుడు మన మొదటి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు భార్య విరోధంగా దేవుడికి విరోధంగా మాట్లాడింది, ఆమె దేవుడిని దూషించి మాట్లాడింది. కానీ ఈ 42వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు జరిగిపోయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, యోబు నోటి మాటతో అయినా కూడా పాపము చేయలేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పి అంటా ఉన్నాడు, మీరు దహన బలులు తీసుకుని యోబు దగ్గరికి వెళ్ళండి. యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. మీ కొరకు యోబు చేసే ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. నోటి మాటతో అయినా కూడా యోబు పాపం చేయలేదని చెప్తా ఉన్నాడు. నిజానికి మనము సంభాషణ చేసేటప్పుడు ఎవరితో మనం సంభాషణ చేసేటప్పుడు ఆ సంభాషణ దేవుడు వింటాడా అంటే దేవుడు ఖచ్చితంగా వింటాడు. మలాకి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే దేవుడు యందు భయభక్తులు గలవారు పలుకుట ఆయన వింటాడు. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు. నువ్వు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఒకవేళ మనుషులకు విరోధంగా మాట్లాడుతున్నావా, దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నావా, అన్నీ కూడా దేవుడు వింటాడు. మన సంభాషణ మధ్యలో ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే సంభాషణ మధ్యలో దేవుడు ఉంటాడు. వారి ప్రతి మాటని కూడా దేవుడు వింటాడు. కాబట్టి వీరందరి మాటలు కూడా విన్న తర్వాత దేవుడు అంటున్నాడు, యోబు నోటి మాటతో అయినా కూడా పాపం చేయలేదు, కాబట్టి అతని దగ్గరికి మీరు దహన బలులు తీసుకుని వెళ్ళండి, అతడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన నేను అంగీకరిస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు 10వ వచనంలో మనం చూస్తే 42వ అధ్యాయం 10వ వచనాన్ని చూడము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయ చేసెను. ఇప్పుడు యోబును చూసినప్పుడు తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజానికి యోబు అనుకోవాలి, నా పరిస్థితి బాగలేదు కదా, ఇలాంటి పరిస్థితుల్లో నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటే మంచిది, నేను ప్రార్థన చేసుకుంటే నేను ఆశీర్వదించబడతాను, అంతేగాని నాకు బాగోలేకుండా ఉండి వారి కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్పేసి యోబు అనుకోలేదు. మనమైతే అనుకుంటాము, ఒకవేళ వారి కొరకు ప్రార్థన చేస్తే నావన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయేమో, నాకంటే వాళ్ళు ఒకవేళ ఎక్కువగా ఆశీర్వదించబడిపోతారేమో, కాబట్టి ఎవరి కొరకు నేను ప్రార్థన చేయక్కర్లేదు, నా కోసము నా బాగు కొరకు నా ఆశీర్వాదం కొరకు నేను ప్రార్థన చేసుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి నిజానికి ఒక పేద స్థితిలోకి యోబు వచ్చాడు కాబట్టి నా కొరకు ఈ సమయం ఏదో నా ప్రార్థన కొరకు నేను ఉపయోగించుకుంటే, నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి యోబు అనుకోవాలి. కానీ అలా అనుకోకుండా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి మునుపటి కంటే 2 అంతలుగా మళ్ళా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి యోబు కూడా మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే మనము కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. యోబు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఏమొచ్చినా కూడా దేవుని విడిచిపెట్టని వ్యక్తిగా ఉన్నాడు. నిజానికి యోబు అని చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి అంటే
యోబు అనగానే అతను పడినటువంటి శ్రమలు గుర్తు వస్తాయి. తర్వాత రెండవదిగా యోబు అనగానే అతనికి వచ్చిన రెండంతల ఆశీర్వాదము గుర్తుకొస్తుంది. కానీ శ్రమలో కూడా దేవుడు యోబు దేవుని విడిచిపెట్టని వ్యక్తిగా ఉన్నాడు. దేవుని విడిచిపెట్టలేదు. మాట ద్వారా కూడా యోబు పాపము చేయలేదు. నిజానికి అన్ని పోయినా కూడా దేవుని పట్టుకుని ఉన్నాడు. దేవుడితో ఆత్మీయతని విడిచిపెట్టని వ్యక్తిగా, ఆత్మీయతను కాపాడుకునే వ్యక్తిగా ఉన్నాడు. నిజానికి అతని జీవితంలో శ్రమలు అతను పరీక్షించడానికి, పరీక్ష కోసం మాత్రమే వచ్చే. చాలా మంది అంటారు శ్రమలు రాగానే వారు ఏదో చెడ్డవారండి, ఏదో పాపం చేసి ఉంటారు, వారి పాపాలను బట్టి వారికి శ్రమ వచ్చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. లేకపోతే అంటూ ఉంటారు వీరు మంచివారండి, ఎందుకు వచ్చిందండి శ్రమ అని చెప్పేసి అంటారు. మంచివారే ఎందుకు వచ్చిందంటే పరీక్ష కోసము వచ్చింది. మన జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో పరీక్షించబడతా ఉంటుంది. అలాంటప్పుడు కూడా దేవుని కొరకు మనము నమ్మకంగా జీవించినప్పుడు, దేవుని కొరకు మనము నిలబడినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నారు.